హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మార్నింగ్ రొటీన్ చూసేద్దామా? నేనైతే ఈరోజు టమాటా చారు చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే టమాటాలు కట్ చేసి వాటర్‌లో ఉడకబెడుతున్నాను. ఈలోపు బియ్యం కడిగేసుకుందామనేసి బియ్యం కూడా కడిగేసి పెట్టేశాననమాట. ఒక స్టవ్ మీద టమాటా చారు కోసం అయితే టమాటోస్ పెట్టేశాను, ఉడుకుతున్నాయి. అండ్ చాయ్ కోసం అనేసి పాలు కూడా పోసి పెట్టేశాననమాట స్టవ్ మీద. ఒక దిక్కు బియ్యము, ఇంకో దిక్కు టమాటా చారుకి ప్రిపేర్ అవుతుంది. ఇంకో దిక్కేమో పాలు కాగుతున్నాయి. ఇంతలోపు మనమైతే ఎల్లిపాయలు పొట్టు తీసుకొని కచ్చాపిచ్చా దంచుకుందామండి. ఎందుకంటే చారులో వేస్తే టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంతలో. పాప ఏడుస్తుంది అనేసి నేనైతే పక్కకెళ్ళి చూసి వచ్చే లోపు అయితే పాలైతే పొంగిపోయినాయి. అండ్ ఎగ్స్ కూడా 2 బాయిల్ చేస్తున్నాను. ఈలోపు టమాటా చారుకి అయితే టమాటాలు ఉడికిపోయినాయి. వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా కాలుతుందనేసి అయితే నేను పప్పు గుత్తితోనే స్మాష్ చేస్తున్నాను. అండ్ ఎగ్స్ కూడా ఉడికిపోయినట్టున్నాయి. రైస్ కూడా అయిపోయింది. ఇంకా టమాటా చారు అయితే ఇలా మొత్తం తీసి పక్కకైతే పెట్టేసాను ఒక గిన్నెలో. ఇప్పుడైతే ఇది తాలింపు వేసుకోవాలి మనము. ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత చారైతే దీంట్లోకి వేసేసేయాలి. చారైతే దీంట్లోకి వేసేసిన తర్వాత తగినంత ఉప్పు, కారము వేసుకొని మరిగించుకోవాలి చారు. ఇది చాలా మరిగితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. నేనైతే కారం అయితే వేసేసాను. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు తీసుకోవాలి. ఉప్పు ఎక్కువనే పడుతుందండి. ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా నేను పొట్టు తీసి పెట్టేశాను. అండ్ చారు కూడా మరుగుతుంది. ఇంతలోపు అల్లం టీ అయితే పెడుతున్నాను ఇంకొక సైడు. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. దంచిన ఎల్లిపాయలు అండ్ గరం మసాలా వేసాను. టీ అయితే రెడీ అయిపోయింది. ఒక దిక్కు చారు కూడా రెడీ అవుతుందండి. అదైతే తీసేసి నేను ఒక స్టీల్ గిన్నెలో వేసాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.